హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సేవ్ విత్ కవిత. సో ఈరోజు వీడియో ఏంటంటే మనము శారీకి ఫాల్ ఎలా వేసేద్దాము అనేది ఈరోజు చూసేద్దాము. అలాగే సైడ్కి కూడా పీకో ఎలా వేసేయాలని చూసేద్దాము. అండ్ ఫస్ట్ మనం ఫాల్ వేసే ముందు శారీకి ఏంటంటే జస్ట్ ఒక మన ఫింగర్స్తోని టూ ఇలా నేను ఎలా తీసుకున్నానో అంత మెజర్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. జస్ట్ కొంచెం వదిలేసి పెడితే అయిపోతుంది. అండ్ నేను యూజ్ చేసే మిషన్ ఏంటంటే ఉషా స్టిచ్ క్వీన్ అండి. నాకు దీనికి ఈ నేను ఆల్ అబౌట్ మై మిషన్ అని నేను ఒక వీడియో తీశాను. దానికి అట్లీస్ట్ నాకు 2-3 మెంబర్స్ అన్న డైలీ అడుగుతారు. మళ్ళీ అదే సేమ్ రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఎలా చేయాలి, దారం తెగిపోతుంది, దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని. బట్ నాకైతే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం అయితే నేనేం ఫేస్ చేయలేదు. ఫస్ట్ మనకి ఇక్కడ 2 రింగ్స్ కనబడుతున్నాయి కదా, దీన్ని మనం జిగ్జాగ్ మోడ్లో పెట్టుకోవాలంటే ఫస్ట్ C అండ్ Bలో మధ్యలో పెట్టేసుకోవాలి. అలాగే నంబర్ వచ్చేసి నేను 2లో పెట్టేసుకున్నాను. అండ్ ఇది ఏంటంటే ఇది మనము ఎంత పెద్ద నెంబర్ పెట్టుకోవడం వల్ల అది దారం అనేది అంత లూజ్గా పడుతూ ఉంటుంది. సో నేను దాన్ని ఎప్పుడు 1 and 0 మధ్యలో పెట్టుకుంటాను, లేకపోతే 1కి పెట్టేసుకుంటాను. అండ్ ఇప్పుడు మనము ఫాల్ వేసేద్దాము. సో ఫాల్ మీకు తెలుసు కదా, ఉల్టా సైడ్ని లోపలికి పెట్టేసి సీదా సైడ్ని పైకి పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఏంటంటే అక్కడ స్టార్టింగ్లో కొంచెం లోపలికి మడత పెట్టుకోవాలి. సో శారీ మంచిగా ముడతలు లేకుండా మీరు ఫస్ట్ చూసుకోవాల్సిన జాగ్రత్త అది. ముడత ఉంటే మాత్రం మళ్ళీ మొత్తం వేశాక శారీ మొత్తం ముడత వచ్చేస్తుంది. సో అలా కొంచెం మడత పెట్టుకొని ఇంకా జిగ్జాగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో అలా వస్తుందన్నమాట జిగ్జాగ్. చాలా జాగ్రత్తగా మెల్లిగా చేసుకుంటూ వెళ్ళండి, ముడత రాకుండా చూసుకోండి. యాక్చువల్లీ ఏంటంటే ఈ మిషన్ మీద నాకు చాలామంది ఏం అడుగుతున్నారంటే థ్రెడ్ కట్ అయిపోతుంది అని. థ్రెడ్ ఎందుకు కట్ అవుతుంది అంటే మనం ఫుట్ పెడల్ చాలా ఫాస్ట్గా ప్రెస్ చేసేటప్పుడు థ్రెడ్ కట్ అయిపోతుంది. అండ్ నేను ఇందాక నంబర్ చెప్పాను కదా, 1 and 0 మధ్యలో పెట్టుకోవచ్చు, ఆర్ఎల్స్ 1లో పెట్టుకోవచ్చు అనేది. దానికంటే ఎక్కువ నెంబర్ 2 and 3లో పెట్టుకోవద్దు. దానివల్ల ఏంటంటే మొత్తం లూజ్ అయిపోయి లూజ్గా వస్తుంది కుట్టు కూడా. అండ్ మొత్తం ఏంటంటే పూస కుట్టు వచ్చేస్తుంది. సో 1లో పెట్టేసుకోండి, మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేయకండి ఇంకా. అండ్ ఇంకా ఏంటంటే ఆయిలింగ్ చేస్తూ ఉండండి మిషన్. నేనైతే ప్రతి వీక్లో వన్స్ ఒక్కసారైనా ఆయిల్ చేసి పెడతాను. దానివల్ల ఏంటంటే చాలా స్మూత్గా వెళ్తుంది అండ్ ఎక్కువ సౌండ్ కూడా రాదు. టూ మచ్ సౌండ్ మిషన్ అని కూడా నాకు కామెంట్స్ చేశారు. అలా చేయడం వల్ల సౌండ్ అనేది మనకి ఇంకా తగ్గుతూ వస్తుంది, కానీ ఇంకా సౌండ్ అనేది పెరగదన్నమాట. అట్లీస్ట్ మనం వీక్ ఒకసారి చేస్తే, ఇంకా 2-3 టైమ్స్ చేస్తే కూడా చాలా బెనిఫిట్. ఒకసారి ఆయిలింగ్ చేశాక కుట్టే ముందు ఏం చేయాలంటే ఏదైనా వేస్ట్ క్లాత్ తీసుకొని దాని మీద ఒకసారి ఒక స్టిచ్ వేసుకోండి. దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం క్లాత్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. దాని తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవడమే. సో అదొక స్మాల్ టిప్ అనమాట. మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం ఆయిలీ అయిపోతుంది కదా. సో అలా కాకుండా వేస్ట్ మెటీరియల్ తీసుకొని దాని మీద ఒకసారి మనం స్టిచ్ వేసుకోవాలన్నమాట. మనము ఏదైనా పెడల్ ప్రెస్ చేయడంలోనే ఉంటుంది ఈ మిషన్. పెడల్ ఎంత మెల్లిగా అంటే మరి టూ మచ్ మెల్లిగా కూడా కాదు, టూ మచ్ ఫాస్ట్గా కూడా కాదు, మీడియంలో మీరు ప్రెస్ చేయడం స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్ మనకి కావాల్సింది అదొక్కటే. అది మనం కంట్రోల్లో ఉంటే థ్రెడ్ ఏం కట్ అవ్వదు, చాలా స్మూత్గా వస్తుంది, సౌండ్ పొల్యూషన్ కూడా ఉండదు. ఆయిలింగ్ చేసుకోండి, అంతే. నేను చెప్పేది ఇవే. మళ్ళీ కామెంట్స్లో అడుగుతూనే ఉంటారనమాట. సో 1 సైడ్ అయిపోయింది కదా, నేను అక్కడికి కూడా కొంచెం లోపలికి మడత పెట్టేసుకొని ఇలా కుట్టేసుకున్నాను. మనం ఇప్పుడు కావాల్సి వస్తే నేను దాన్ని ఇట్లా ఉల్టా తీసుకోవచ్చు, బట్ ఏంటంటే మళ్ళీ ముడత వస్తుంది కాబట్టి ఇలా తీసుకోలేదు. సో ఫాలో చేయడం ఇంతే అండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు కామెంట్ సెక్షన్లో. నేను మళ్ళీ ఒకసారి వీడియో తీస్తాను మిషన్ గురించి, నేను ఎలా కేర్ తీసుకుంటాను ఈ మిషన్ గురించి, ఏమేమి చేస్తాను అనేది మళ్ళీ ఒకసారి వీడియో తీసి మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను.
సో ఇలా మెల్లిగా ముడత రాకుండా జాగ్రత్తగా ప్రెస్ చేసుకుంటూ మన 2 హ్యాండ్స్తోని ఇలా వేసుకుంటూ వెళ్ళండి. ఒక్కసారి ముడత వస్తే మాత్రం ఫాల్ మొత్తం లైన్గా ముడత వస్తూనే ఉంటుంది, మళ్ళీ తీసి మళ్ళీ వేయాల్సి వస్తుంది. సో ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళండి జాగ్రత్తగా. మీరు చూసినట్టయితే నేను పెడల్ చాలా స్లోగానే ప్రెస్ చేస్తున్నాను, బికాస్ మధ్యలో ఆపుతున్నాను, మీకు తెలుస్తూ ఉంది. నేను టూ మచ్ ఫాస్ట్ అస్సలు వెళ్ళను ఈ మిషన్ మీద, కొంచెం మెల్లిగానే ప్రెస్ చేస్తాను పెడల్. సో మన ఫాల్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము 2 సైడ్స్ జిగ్జాగ్ చేసేద్దాము. చూడండి ఎంత క్లీన్గా ఎంత నీట్గా వచ్చింది. అసలు ఎక్కువ ముడతలు ఫాల్ అనేది మనకి ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వకుండా ముడతలు రాకుండా వచ్చేసింది. సో ఇలా కుట్టుకోవాలి మనము ఫాల్. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే సైడ్స్కి మొత్తం జిగ్జాగ్ చేసేద్దాము. ఫస్ట్ జిగ్జాగ్ చేసే ముందు ఏంటంటే మనకి అక్కడ క్లాత్ దగ్గర కొంచెం థ్రెడ్స్ బయటకు వస్తుంది కదా, సో అది మొత్తం స్ట్రైట్గా ఒకటి కట్ చేసేసుకుందాం కొంచెం క్లాత్. అండ్ ఇప్పుడు మనం జిగ్జాగ్ చేసుకోవాలంటే దీనికి ఫూట్ మార్చాలన్నమాట. నేను ఫూట్ కూడా మార్చేస్తాను. సో ఫూట్ మార్చేసాను కదా. ఇప్పుడు మనం ఫస్ట్ సెట్టింగ్స్ ఏవైతే పెట్టామో అదే సెట్టింగ్స్లో పెట్టుకోవాలి. సెట్టింగ్స్ ఏం చేంజ్ చేయక్కర్లేదు. జస్ట్ ఇలా మెల్లిగా క్లాత్ అనేది కొంచెం పైకి లేపుతూ కుట్టేసుకోవాలి, జిగ్జాగ్ చేసేసుకోవాలి. ఆ ఫూట్ ఏదైతే జిగ్జాగ్ ఫూట్ ఉందో అదే క్లాత్ తీసేసుకుంటుంది అనమాట. అది ఇలా కొంచెం కర్వ్ లాగా లేచి ఉంటుంది. సో అలా లేయడం వల్ల క్లాత్ తీసేసుకొని మొత్తం జిగ్జాగ్ చేసేస్తుంది అనమాట. ఈ జిగ్జాగ్ కూడా చేయడం ఏంటంటే మనము క్లాత్ మరీ ఎక్కువ తీసుకోవద్దు, మరీ తక్కువ కూడా తీసుకోవద్దు. ఫస్ట్ ఎంతైతే తీసుకున్నామో అంతే తీసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతే క్లాత్లో తీసుకొని అంతే స్టిచ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే క్లాత్ కొంచెం బయటికి ఇట్లా పైకి లేసిపోతుంది. సో అలా లేకుండా ఇలా కొంచెం తీసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. సో మెల్లిగా ఇలా వేసుకుంటూ వెళ్ళి కింద ఏంటంటే ఒక బ్యాక్ అండ్ ఫ్రంట్ ఒకసారి ముడేసేసుకుంటే ఇంకా మనకి థ్రెడ్ అనేది ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. సో ఇదే అండి, నేను ఇంకొక సైడ్ కూడా వేసేస్తాను. ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ పాయింట్లో మనం ముడేసుకోలేదు కదా, మళ్ళీ ఒకసారి ఇలా బ్యాక్ తీసుకొని కొంచెం ఇలా లోపల పెట్టుకొని ముడేసేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏవైతే ఉంటాయో అవి కట్ చేసేసుకుందాము. బయట వాళ్ళకి మీరు ఎవరైనా కుట్టినప్పుడు ఇలా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏవైతే ఉంటాయో అవి కట్ చేసేసుకొని ఇస్తే ఫినిషింగ్ లుక్ బాగుంటుంది, వాళ్ళు కూడా ఇంప్రెస్ అవుతారనమాట. సో మనకి ఇవ్వడానికి ట్రై చేస్తారు నెక్స్ట్ టైము. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.